తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతల్ని విశ్రాంత ఐపీఎస్కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తుని పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, 2 నెలల్లో పదవి విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి దస్త్రాన్ని గవర్నర్కి ప్రభుత్వం పంపినట్లుగా తెలుస్తోంది. మహేందర్ రెడ్డికి అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి పూర్తి వివరాలు. గుడ్ మార్నింగ్ నరేష్. మొత్తానికి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటి టీఎస్పీఎస్సీలో అనేక రకాల అక్రమాలు, ఇబ్బందులు, ఇతరత్ర ఇష్యూస్ తలెత్తాయి. పర్టికులర్గా పేపర్ లీకేజ్ వ్యవహారంలో అప్పటి టీఎస్పీఎస్సీ పూర్తిగా అబాస్పాలైనటువంటి విమర్శలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పదే అప్పట్లో ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ గ్యారంటీ లేదంటే జాబ్ క్యాలెండర్ పేరుతో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను అనౌన్స్ చేస్తామని చెప్పేసి స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 11వ తేదీన టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయి చైర్మన్తో పాటు సభ్యుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నిన్నటి నుంచి ప్రధానంగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించబోతుందన్నట్లు వార్తలు అయితే విస్తృతంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాజ్భవన్ వర్గాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ మహేందర్ రెడ్డి పేరు ప్రధానంగా అయితే వినిపిస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకి దాదాపు 30 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా 11 మంది సభ్యులతో కూడినటువంటి ఒక టీఎస్పీఎస్సీని సంబంధించినటువంటి విషయంలో యూపీఎస్సీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా యూపీఎస్సీని అనుసరించి యూపీఎస్సీని ఫాలో అయిన తర్వాత రాబోయే రోజుల్లో న్యాయపరమైనటువంటి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తే ఏ విధంగా ఉంటుందనే అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో డీజీపీగా మహేందర్ రెడ్డి పనిచేసినటువంటి సందర్భంలో పూర్తిగా కేసీఆర్ కుటుంబానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా వ్యవహరించినటువంటి విమర్శలను అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా స్పష్టంగా అనేక సార్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా కొత్త వాదన తెర మీదకి వస్తున్నటువంటి అంశం ఏంటంటే మహేందర్ రెడ్డికి ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. మహేందర్ రెడ్డి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. దానికి అనుగుణంగానే కేసీఆర్ ఆయన్ను డీజీపీగా పదవినిపించినటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పదే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని కూడా చూసాం. అయితే దానికి అనుగుణంగా నిజంగానే మహేందర్ రెడ్డి పేరును టీఎస్పీఎస్సీ చైర్మన్గా ప్రతిపాదిస్తారా? ఇందాక మీరు చెప్పినట్టుగా జూన్ లేదా జూలైలో రిటైర్ అయ్యేందుకు దగ్గరగా ఉన్నటువంటి ఒక మరో సీనియర్ ఐపీఎస్ అధికారికి అవకాశం ఇస్తారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా కీలకమైనటువంటి స్థానాల్లో లేదంటే కీలకమైనటువంటి పొజిషన్లో పనిచేసినటువంటి ఎవరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి ఉన్నత పదవులు ఇచ్చేటువంటి ఆలోచన లేదు. దానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉన్నటువంటి విషయాన్ని ఇప్పటికే చాలా
చాలా వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానిలో భాగంగా మరి టీఎస్పీఎస్సీని 1-2 రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేసి సంక్రాంతి ముగిసేలోగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్కు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని చెప్పినటువంటి అంశం ఆధారంగా మరి ఇవాళ లేదా రేపు ఈ 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, సభ్యుల నియామకం పైన కావచ్చు ఒక పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి పేరు బయటకు వచ్చిన తర్వాత నిజంగానే మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారా? గతంలో పనిచేసినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని కొత్త వారికి ఏమైనా అవకాశం ఇస్తారా? గతంలో చాలా మంది పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఆగ్నూరి మురళి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఆయన ఐఏఎస్ హోదాలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి నచ్చగా బీఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చినటువంటి ఆగ్నూరి మురళితో పాటు కోదండరాం పేరును కూడా ప్రధానంగా చాలా సందర్భాల్లో రకరకాల సందర్భాల్లో పేరైతే వినిపించింది. ఇలా చాలామంది ఆస్పిరెంట్స్ టీఎస్పీఎస్సీ చైర్మన్ కంటే ఒక పూర్తి స్థాయి ప్రక్షాళనమైనటువంటి అంశం ఆధారంగా టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దిన తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్ విషయంలో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారంటూ వచ్చినటువంటి వార్తలకు అనుగుణంగా ముందుకెళ్తారా, లేదంటే మహేందర్ రెడ్డి పేరునే ఫైనల్ చేస్తారని మాత్రం చూడాలి. దీనిపై రాజ్భవన్ కూడా ఏమైనా ఆంధ్రజ్యోతి సంప్రదించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే వారికి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరి పేరు ఇప్పటివరకు ప్రతిపాదనకు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే మహేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుండడంతో కాస్త చర్చ అయితే మొదలైంది. మరి ఎవరికి అవకాశం వస్తుంది, చైర్మన్ ఎవరు వహించబోతుంది, సభ్యుల్లో ఎవరెవరు ఉండబోతున్న అంశానికి సంబంధించి ఇప్పటికే 11 మందితో ఉండాల్సినటువంటి ఒక టీఎస్పీఎస్సీ అంతా కూడా దాదాపు 600కు పైగా మంది అందులో అప్లై చేశారు వివిధ పోస్టుల కోసం. సో చూడాలి మరి 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ నిర్ణయం తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.